దేశాలన్నీ మన ఇండియా నుంచి ఎందుకు భయపడుతున్నాయి తెలుసా? దానికి కారణం ఒకటే, ఏపీజే అబ్దుల్ కలాం గారు 1998 లో చేసిన పని వల్ల. అలా ఆయన ఏం పని చేశారో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. 90s లో ఓన్లీ 5 కంట్రీస్ దగ్గర మాత్రం న్యూక్లియర్స్ ఉన్నాయి. ఇక ఏ కంట్రీ న్యూక్లియర్స్ చేయకూడదని ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. ఇక ఏ కంట్రీ వాళ్ళు న్యూక్లియర్స్ తయారు చేయకూడదు అని అమెరికా వాళ్ళు క్లోజ్ గా అబ్జర్వ్ చేయడానికి అమెరికా వాళ్ళు ఒక శాటిలైట్ అయితే రూపొందించారు. కానీ దాని గురించి ఆలోచించకుండా ఇండియన్ గవర్నర్ డాక్టర్ వాజ్పేయి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని పిలిచి 1974 లో చిన్న న్యూక్లియర్ టెస్ట్ అయితే చేశారు. కానీ అది పెద్దగా ఎవరికి తెలియలేదు. ఎలా అయినా మనం ఒక న్యూక్లియర్ టెస్ట్ చేసి ప్రపంచ దేశాలన్నింటినీ తెలియాలని మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక సీక్రెట్ టీమ్ అయితే బిల్డ్ చేశారు. అమెరికా వాళ్ళు పంపిన శాటిలైట్ కి తెలియకుండా న్యూక్లియర్ వెపన్ తయారు చేయాలి. అలా వర్క్ చేయడానికి మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు శాటిలైట్ లో ఉన్న డిసడ్వాంటేజెస్ తెలుసుకొని నైట్ లోనే వర్క్ చేసేవాళ్ళు. అలా నైట్ లోనే వర్క్ చేసి ఎవ్రీడే మార్నింగ్ ముందు రోజు ఎలా ఉందో అలా చెక్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు, శాటిలైట్ డౌట్ రాకుండా. అలా మనం అమెరికా వాళ్ళు రూపొందించిన శాటిలైట్ కి 1998 లో అయితే నామం పెట్టాం. అలా వర్క్ చేసి మనం 1998 లో న్యూక్లియర్ టెస్ట్ అయితే చేసాము. అదైతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఆ న్యూక్లియర్ టెస్ట్ చేసిన వెంటనే ప్రపంచ దేశంలో ఉన్న వాళ్ళందరూ మన దేశంలో భూకంపం వచ్చింది అనుకుంటా అప్పట్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తారు, మా కంట్రీలో న్యూక్లియర్ వెపన్ తయారు చేశాము అని. ఇంతకు ముందు 5 కంట్రీస్ లో ఉన్న న్యూక్లియర్ వెపన్ ఇప్పుడు 6 కంట్రీస్ అయింది. అలా మన ఇండియాని చూసి ప్రపంచ దేశాలందరికీ భయం వచ్చింది. కారణమైన మన మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం గారి వల్ల. అండ్ ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన అకౌంట్ అయితే ఫాలో చేసుకోండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.